ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా దిట్ల వీరరాఘవులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో ఏలూరులో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ 18 ఏళ్లలో పీడీఎఫ్ ఒకటి రాజ్యాంగ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ సమావేశం నుంచి వెళ్ళగానే మనం ఏం చేయాలి? ఒకటి, అన్ని ప్రాంతాల్లో అన్ని మండలాల్సిన అవసరం ఉందని ప్రజలకు మనం చెప్పగలం. రెండో అంశం, 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించబడింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం 8 నియోజకవర్గాలు టీచర్లకి, 8 నియోజకవర్గాలు గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి. ఏం చేయాలని చర్చ వచ్చింది. సిఐటియు, యూటీఎఫ్ఈ సంఘాలు కూర్చుని మనం అభ్యర్థులు నిలబెడదామని నిర్ణయించాం. 16 సీట్లు, 8 మంది అభ్యర్థులు నిలబెట్టాం. చొక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, బాలసుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, కెఎస్ లక్ష్మణరావు, జార్జి విక్టర్, సుభాష్ చంద్రబోసు, ఎంఈఎస్ శర్మ. 8 సీట్లు నిలబెడితే ఆ రోజు నేను లెక్చరర్ గా పనిచేస్తున్నా. నువ్వు రాజీనామా చేసి పోటీ చేయమని మన సంఘాలు చేసాను. అప్పుడు 10 ఏళ్ల సర్వీస్ ఉంది. నిలబెడితే 8 సీట్లలో 7 సీట్లు గెలిచాం. గెలుపొందడానికి మన కార్యకర్తలు కృషి ప్రధానమైన కారణం. గెలిచాక ఇండిపెండెంట్ గా గెలిచాం. ఏం చేయాలి మనం?